స్పిరిచువల్ వార్ఫేర్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి క్రైస్తవుడు, పౌలు భక్తుడు ఎంత స్పష్టంగా అంటాడు కదా, ఇప్పుడు ప్రతి క్రైస్తవుడిని కూడా ఒక సైనికునితో పోల్చినాడు. మరి దేవుని వాక్యం పౌలు భక్తుడు అంటాడు కదా, ఈజ్ అ సోల్జర్, ఆయన ఒక సైనికుడు అని అంటాడు. సైనికుని పని ఏంటిది అని అంటే యుద్ధం చేయడం. వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. ప్రతి క్రైస్తవుడు కూడా యుద్ధ భూమిలో ఉండడన్న మాట గుర్తుపెట్టుకుందాం. ప్రతి ఒక్కరం కూడా ఒక మాట అంటాడు ఏంటిదనంటే, మనము పోరాడినది మనుషులతో కాదు, రక్తమాంసలతో కాదు, మనం పోరాడేది కంటికి కనిపించని దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం. భూమి మీద క్రైస్తవునికి ఏ శత్రువు ఉండరు. క్రైస్తవునికి ఒకే ఒక శత్రువు ఎవరు అని అంటే అపవాది, సాతాను. వాడొక్కడే శత్రువు మనకు. క్రైస్తవులకు భూమి మీద శత్రువులు ఉండకూడదు. రక్షణ పొందకంటే ముందు మనము లోకములో ఉన్నాము. దేవుని కృప మనకు సిలువలో కనబడుతుంది. మరి ఆయన కార్చిన రక్తాన్ని బట్టి, ఆయన త్యాగాన్ని బట్టి, ఆయన మరణ పునరుద్ధానాన్ని బట్టి మనకు రక్షణ కలిగింది. We see people deal with the anxiety, ఒత్తిడితో ప్రజలు బాధపడతారు, స్ట్రెస్, ఒత్తిడితో బాధపడతా ఉంటారు, లోన్లీనెస్, ఒంటరితనముతో, ఫియర్, భయముతో, హోప్లెస్నెస్, నిరీక్షణ లేక, సూసైడల్ థాట్స్, ఆత్మహత్య తలంపులతో, సిక్నెసెస్, అనారోగ్యాలతో, డెత్, మరణాలతో, ఇవన్నీ మన చుట్టూ మనం కనబడుతూ ఉంటాయి. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో. మెల్లగా తీసుకుంటూ దానికి బానిస అయిపోయినావు, బంధింపబడినావు. సో బాండేజెస్ అనేది అపవాది, కానీ ట్రయల్స్ అనేది దేనికి అని అంటే మంచి, నువ్వు తప్పులు చేయకపోయినా, నువ్వు మంచిగా ఉన్నా కూడా కొన్ని జీవితంలో దేవుడు ఎందుకు సెలవిస్తాడనంటే నీ విశ్వాసాన్ని బలపరచడానికి, నిన్ను సువర్ణంగా నిన్ను మార్చడానికి, నిన్ను దేవుడు కొన్నిసార్లు ప్రిపరేషన్స్ కొరకు లేదా దేవుడు నిన్ను పరీక్షించడానికి ట్రయల్స్, అది దేవుని సెలవిచ్చిన దాన్ని బట్టి నిన్ను సిద్ధపరచడానికి, నీకు ఇచ్చే ఆశీర్వాదం. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, గాడ్ బ్లెస్సెస్. కొన్నిసార్లు దేవుడు ఈ శ్రమలు అనేది దేవుడు తాకనిస్తాడు. శ్రమలలో గుండా దేవుడు తీసుకొని వెళ్తాడు నిన్ను. శ్రమలు వేరు, బంధకములు వేరు. అపవాది నిన్ను బంధించి పెట్టినవి. నువ్వు మంత్రాల దగ్గర పోతే నువ్వు బంధించబడతావు. నువ్వు పాపం పోతే నువ్వు పాపం బంధించబడతావు. నువ్వు అలవాట్లలో బంధించబడతావు, తాగుళ్ళు బంధించబడతావు, డ్రగ్స్ లో బంధించబడతావు. అపవాది నిన్ను బంధిస్తున్నాడు. అపవాది బంధించడం వేరు, దేవుడు నీకు ట్రయల్ సెలవియడం వేరు. మనుషులు కన్ఫ్యూజ్ అవుతారు ఇవి రెండు కూడా. ఆ రెండు అపవాది లేదు. మంచి వాళ్ళకు కూడా ట్రయల్స్ వస్తాయి, మంచి వారికి కూడా శ్రమలు వస్తాయి. ఎందుకు నిన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు ఒక వైపున. ఎందుకు నేను ఉన్నత స్థితికి నేను తీసుకుని వెళ్ళడానికి, లేదా నేను బలంగా అభిషేకించడానికి దేవుడు నిన్న గుండె వెళ్ళి తీసుకుని వెళ్తున్నాడు, లేదా ఒక గొప్ప ఆశీర్వాదం కొరకు నేను సిద్ధపరుస్తున్నాడు. నీ సొంతాన్ని చంపుతున్నాడు. అక్కడ శ్రమలు ఎందుకు తాకనిస్తాడు? శ్రమలు వేరు. నిన్ను సిద్ధపరుస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, విశ్వాసంలో లేవనెత్తున్నాడు, నిన్ను పరీక్షించుకుంటున్నాడు. లేదా నువ్వు హయ్యర్ రెలమ్స్ కొరకు, హయ్యర్ అనాయింటింగ్ కొరకు, హయ్యర్ మినిస్ట్రీ కొరకు దేవుడు కొన్ని తాకనిచ్చినాడు. దాంట్లో నీ స్వభావం చూస్తాడు. నీ బాండేజెస్ వేరు. అపవాది నిన్ను బంధిస్తుంది. పాపములో పోయినప్పుడు బంధిస్తాడు. అది వేరు, ఇది వేరు. గుర్తుపెట్టుకోండి ఒకసారి. అందుకే యూ షుడ్ రికగ్నైజ్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. అపవాది నిన్ను గలం వేసి నిన్ను చిక్కించుకోనికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, బంధకంలోనికి లాగనికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది నువ్వు రికగ్నైజ్ చేయాలి. అందుకే వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. వాడు ఎవరో నీకు తెలుస్తేనే కదా నువ్వు పోరాడతావు. వాడు చేసే పనులు నీపై ఏంటిదో నీకు తెలుస్తేనే కదా నువ్వు పోరాడతావు. తెలియకుండా నువ్వు పోరాడలేవు. అందుకే ఫస్ట్ రికగ్నైజ్ దట్ యూఆర్ ఇన్ ద స్పిరిచువల్ వార్ఫేర్. అపవాదిని ఎలా అటాక్ చేస్తాడు? ఒక నల్లగా నీ ముందు నిలబడి కత్తి పట్టుకుని అలా చెయ్యదు. వాడు మెల్లగా అబద్ధాలు పలుకుతూ, అబద్ధాలు మాట్లాడుతూ నీ మైండ్ని మెల్లగా డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, గ్రిప్ లోనికి తీసుకోనికి ప్రయత్నం చేస్తాడు. ఈజ్ అ లయర్, హీ స్పీక్స్ లైస్. నా దీవించబడుతున్నారు చూడు అని కూడా మన మనసులో ఆ మాటలు వినబడుతూ ఉంటాయి. ఆ ఆలోచనలు, తలంపులు నీళ్ళు వస్తూ ఉంటాయి. అవి ఎక్కడి? అవి అపవాది నీపై చేస్తున్న దాడి అన్న మాట గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ స్పిరిచువల్ వార్ఫేర్ అంటే, వాది వేసే అబద్ధం మీద నీవు నీ సత్యముతో దాన్ని గెలుస్తావు చూడు, అది పోరాటము. అది ఆత్మీయ పోరాడుతున్నావు. సో ఈ అబద్ధాలు చెప్తూ అన్ని అబద్ధాలు, దేవుడు నేను వదిలిపెట్టినాడు, దేవుడు నేను విడిచిపెట్టినాడు, దేవుడు నేను ఇష్టపడట్లేదు, దేవుడు ఎప్పుడో వదిలిపెట్టినాడు, నీకున్న పరిస్థితి చూడు, నువ్వు పడుతున్న కష్టం చూడు, నీ శరీరం ఉన్న వ్యాధి చూడు, ఎన్ని రోజులుగా నువ్వు అనుభవిస్తున్నావు, ఈ సమస్యలు ఏంటిది, దేవుడు నీకు తోడు ఉంటే ఇలా జరుగుతుందా అని వాడు వేసే మాటలన్నీ ఈజ్ అక్యూజర్.
వాడు నింద మోపేవాడు, He's a liar. వాడు అబద్ధికుడు. He's a father of lies. We give room to our heart for his deception. వాని మోసానికి మన హృదయములో చోటిస్తే We will lose the battle. మనం పోరాటాన్ని ఓడిపోతాం. We will lose the battle. మనం యుద్ధాన్ని ఓడిపోతాం. When you will lose the battle, ఎప్పుడు యుద్ధం the ఓడిపోతాం? moment you believe the lies of the devil అపవాది యొక్క అబద్ధాలను and you open your heart for his deceptive thoughts. వాని మోసకరమైన ఆ మాటలకు నీ హృదయంలో చోటు ఇచ్చిన క్షణం, లైక్ అపవాది పోరాటం ఓన్లీ ఎవరికి అని అంటే కేవలం ఎవరైతే భయంకరమైన మంత్ర ప్రభావాలతో బాధపడుతున్నారో, మంత్రాలు చేయబడి కేవలం మంత్రాలు చేయబడి ఇబ్బంది పడుతున్న వారు మాత్రమే మనం చూసి అగో వాడు అపవాది వాని మీద దాడి. నో, అపవాది దాడి ప్రతి క్రైస్తవుని మీద ఉంటుంది అన్న మాట గుర్తుపెట్టుకో. వి ఆల్ ఆర్ ఫేసింగ్ దట్ బ్యాటిల్. మనం అందరం కూడా ఆ యుద్ధాన్ని ఎదుర్కొంటున్నాం. ఎదుర్కొన్నాం, యుద్ధంలో ఉన్నాము మనము. ప్రతి క్రైస్తవుడు కేవలం మంత్ర ప్రభావాలు ఉన్నవాడు మాత్రమే అపవాది చేత అటాక్ చేయబడిన మాట అది అబద్ధం. అది ప్రతి ఒక్కరి మీద అటాక్ చేయబడుతుంది. ప్రతి క్రైస్తవుని మీద చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చిన ప్రతి వ్యక్తి మీద చీకట్లో నుండి ఆయుధాలు నీ మీదికి మోపబడు, నీ మీదికి పాయింట్అవుట్ చేస్తుంది.